ఏంటి బట్టలు సర్దుకుంటున్నావు? నా ఇంటికి వెళ్తున్నాను. ఇది నీ ఇల్లేగా? ఇది కాక వేరే ఇల్లు ఏదైనా ఉందా? మా అమ్మగారి ఇల్లు నా ఇల్లు కాదా? అది నీ ఇల్లే, ఇది నీ ఇల్లే. ఫైనల్గా నీకు ఇది దిక్కు. వాడెవడో అందగాడు వచ్చి నా మీద ఉన్న వేలేను చెప్తే అది విని అలిగి వెళ్ళిపోవడమేనా? ఇందులో నా తప్పేమీ లేదు జానకి. నీ తప్పేమీ లేదా? నువ్వు టాక్సీ నడుపుతున్నట్టు నాకెందుకు చెప్పలేదు? నేను బాధ పెట్టడం ఇష్టం లేక. అందుకని బాధలన్నీ నీ తల మీద వేసుకొని నువ్వొక్కడవే బాధపడాలనుకుంటున్నావా? రాఘవ, నువ్వు మొదటి నుంచి ఇంతే. చేయాల్సిన తప్పులన్నీ చేస్తావు, చేసిన తర్వాత తప్పు కాదని వాదిస్తావు. నేను టాక్సీ నడుపుతాను, ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తాను, క్లబ్లో డాన్సర్గా పనిచేస్తాను, అంతేగాని నీతి మనల్ని సంపాదించడం లేదే. అవును, నువ్వు చాలా నిజాయితీపరుడివి. చూడు రాఘవ, నాకు నీతో ఉన్న బంధం మనసుకి సంబంధించింది కానీ నువ్వు చేసే పనికి సంబంధించింది కాదు. మరి గొడవంతా ఎందుకురా? నాతో అబద్ధం చెప్పినందుకు. అనవసరంగా నీ గురించి పరాయి వాడితో గొడవ పడ్డాను. నా భర్త గురించి పూర్తిగా నాకు తప్ప ఎవరికీ తెలియదు అనుకున్నాను. చివరికి అతని ముందు అబద్ధాల కూరగా మిగిలిపోయాను. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాను కదా. నీకు నిజం చెప్పాలని ఇంటికి వచ్చాను. ఈలోగా నా జాతకం అంతా నీకు వినిపిస్తున్నా. అంటే అతనున్నప్పుడు నువ్వు వచ్చావు, అతన్ని చూసి పారిపోయావు కదా? అది అది ఇంకేం చెప్పొద్దు. నా మాట వినరా, నేను ప్రేమిస్తున్నాను రా. ప్రేమించే వాళ్ళెవరూ అబద్ధాలు చెప్పరు. ప్రేమించిన వాళ్ళని కొట్టరు. నేను ఎప్పుడు కొట్టాను? కొట్టలేదా? అది ఎప్పుడు పూర్వకాలం కొట్టాను. అదే. అరే, మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకుని వ్యాపారం చేయమన్నా. అత్త మామూలు దగ్గర చేయి జాబు డబ్బు తీసుకుని వ్యాపారం చేయడం ఇష్టం లేక మాట పెరిగి కొట్టాను. అవును, అది నేను ఎప్పుడూ మర్చిపోయాను. నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావా? ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను? నీ బాధ నాకు తెలుసు. నీకు సాయం చేసిన వాడు నిన్ను చిన్న చూపు చూస్తాడని అనుకుంటావు. దేశంలో అందరి సాయం నీకు కావాలి, మా నాన్న సాయం మాత్రం నీకు అక్కర్లేదు. ఏమిటి జానకి, ఎట్టో వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నావు? ఇంతకీ నీ బాధ ఏమిటి? నేను తాగుతున్నాననే, టాక్సీ నడుపుతున్నానా, మీ నాన్న డబ్బులు తీసుకునేదనా? నా తప్పేమిటి? నీతో మాట్లాడటమే నా తప్పు. జానకి, నా మాట వినవే, నీకు దండం పెడతానవే, ఈ ఒక్క మాట వినవే చాలు. చెప్పు. ఐ లవ్ యూ. చెప్పావుగా, ఇంతకు ముందు తెలుగులో చెప్పావు, ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్తున్నావు. కాదురా, నేను నిజంగా మనస్ఫూర్తిగా. లేదు రాఘవ, నువ్వు నన్ను ప్రేమించటం లేదు. ఎందుకంటే నీ మీద నీకే ప్రేమ లేదు. నీకు నువ్వు సంతోషంగా ఉండలేవు, మమ్మల్ని సంతోష పెట్టలేవు. ప్రపంచమే నీకు శత్రువుగా అనిపిస్తుంది. ఆ కోపంతో రోజు తాగింటికొచ్చి మమ్మల్ని బాధ పెడతావు. రోజు ఎక్కడ తాగుతున్నాను? ఎప్పుడు ఒకసారి తాగుతున్నాను. ఆ ఒక్కసారే చాలు మేము నరకం అనుభవించడానికి. సరే, నేను చేసిన తప్పులు ఇవేనా, ఇంకా ఏమైనా మిగిలాయా? ఎన్ని చేసినా సర్దుకుపోయాను. పొద్దున్నే ఏదో యుద్ధానికి పోతున్నట్టు పోతావు, ఏదో కసితో ఇంటికి వస్తావు. ఎప్పుడు ఏ నిమిషంలో మాతో గొడవ పెట్టుకుంటావు అని భయంతో వణికిపోతున్నావు. ఒక్కోసారి నీ మాటలు కాకరకాయ కన్నా ఎంత చేదుగా ఉంటాయో తెలుసా? ఈ మధ్య బాబుతో నువ్వు మీ నాన్నలా తయారు కావద్దని చెప్పడానికి నాకు నేనే సిగ్గుపడుతున్నాను. వద్దు జానకి, వద్దు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశావు. చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశావు, అడగాల్సినవన్నీ అడిగేశావు. వెళ్ళాలనుకుంటావు కదా, వెళ్ళు. కానీ నన్ను వదిలే ఒక్క క్షణం కూడా ఉండలేవు. మొగుడిని వదిలేసి పుట్టింటికెడితే లోకం ఏమనుకుంటుందో తెలుసా? ఏమనుకుంటుంది? మొగుడు ఉత్త వెధవా పొరంబోకు అనుకుంటుంది. వెళ్ళాలనుకుంటావు కదా, వెళ్ళు. ఎప్పటికైనా ఈ చేదు కాకరకాయ కావాలి తిరిగి వస్తావు, నాకు తెలుసు. వెళ్ళు జానకి, వెళ్ళవే, వెళ్ళు.